నమస్కారం. ఈ చారిత్రక ప్రయాణంలోకి మీకు స్వాగతం. నేను మహారాణి నాగినికను. ఈరోజు నా భర్త ఆ అజేయమైన శాతవాహన సామ్రాజ్యాధినేత మొదటి శాతకర్ణి మహారాజు అద్భుతమైన జీవితాన్ని నా కళ్లగుండా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది, ఎందుకంటే ఇది కేవలం ఒక రాజుకథ కాదు, చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే మా సామ్రాజ్య గాథ. మరి మొదలుపెడదామా? అసలు ఆయన గొప్పతనం ఎలాంటిదో తెలుసుకోవాలంటే ఒకసారి నానాఘట్ కనుమలలోని శిలలపై వేల ఏళ్ల క్రితం నేను చెక్కించిన ఈ అక్షరాలను చూడండి. వీర, శూర, అప్రతిహత చక్ర, దక్షిణాపథపతి. వింటుంటేనే రోమాలు నిక్కబడుచుకుంటాయి కదూ. నా ప్రాణనాథుడి పరాక్రమాన్ని ప్రపంచానికి ఇంతకంటే గర్వంగా ఎలా చాటి చెప్పగలను? ఆయన అప్రతిహత చక్రుడు, ఆ దక్షిణాపథపతి కీర్తిని నా మాటల్లో ఈ రాళ్లే ఇవాళ్టికి సజీవంగా చెబుతున్నాయి. ముందుగా మొదటి అధ్యాయం, నా భర్త, ఆ దక్షిణాపథపతి. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన చారిత్రక పొరపాటును సరిదిద్దుకోవాలి. పురాణాలు నా భర్తను కన్హకుమారుడుగా తప్పుగా రాశాయి, కాని నానాఘట్ కనుమలలో నేను స్వయంగా చెక్కించిన శిల్పాలు, శాసనాలు ఆ వాదనను పూర్తిగా ఖండిస్తున్నాయి. నిజానికి ఆయన శ్రీముఖుని కుమారుడు, అసలైన వారసుడు. అంతేకాదు, ఆయన కేవలం కత్తిపట్టిన యుద్ధవీరుడు మాత్రమే కాదు సుమా, ఒక మహారథి. అంగీయ రాకుమారినైన నన్ను వివాహం చేసుకోవడం ద్వారా అద్భుతమైన రాజకీయ మిత్రత్వాన్ని ఏర్పరుచుకున్న గొప్ప దార్శనికుడు. 18. ఈ సంఖ్య వింటేనే నా గుండె బరువెక్కుతుంది. ఈ అంకె వెనుక ఒక మహాసామ్రాజ్య చరిత్రే దాగి ఉంది. నా భర్త పరిపాలించింది కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. నమ్మశక్యం కావడం లేదు కదూ. కాని ఆ తక్కువ వ్యవధిలోనే భారతీయ చరిత్రలో ఎవరూ చెరిపివేయలేని ఒక సువర్ణ అధ్యాయాన్ని ఆయన లిఖించారు. ఆ తరువాత నన్ను ఒంటరిని చేస్తూ అకస్మాత్తుగా తనువు చాలించారు. ఇక రెండవ అంశం, మాళవ ఆక్రమణ వ్యూహం. క్రీస్తుపూర్వం 187వ సంవత్సరం. అప్పట్లో మౌర్య సామ్రాజ్యం పతనం కావడం, మగధలో శుంగవంశం ఏర్పడటంతో దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ అలజడి రేగింది. అయితే నా భర్త ఈ అస్థిరతను తనకు అనుకూలంగా ఎంత అద్భుతంగా మలుచుకున్నారో ఇక్కడ మనం గమనించాలి. కేవలం ఖండబలంతో కాదు, బుద్ధిబలంతో. ప్రాచీన భారతదేశంలో మారుతున్న రాజకీయ పవనాలను పసిగట్టి సరిగ్గా అదే అదనుగా తూర్పు మాళవ ప్రాంతంపై దాడి చేశారు. అలా మా రాజ్య సరిహద్దులను విజయవంతంగా విస్తరించారు. ఆయన వ్యూహాత్మక విస్తరణకు నిలువెత్తు సాక్ష్యాలు ఈ నాణేలు. నా భర్త ముద్రించిన ఈ నాణేలపైన ఉజ్జయినీ చిహ్నం ఉండటం మీరు గమనించవచ్చు. ఇది ఆ మాళవ విజయాన్ని శాశ్వతం చేసే ఒక అద్భుతమైన ఎత్తుగడ. తన తండ్రి శ్రీముఖుని నాణేల మీద ఉన్న చిహ్నాన్నే కొనసాగిస్తూ ఒక పాలకుడి ఆశయాలు చిన్న నాణేల ద్వారా చరిత్రలో ఎలా నిలిచిపోతాయో ఇది స్పష్టంగా చెబుతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మా విజయ నాదం. మూడవ ఘట్టం, ఆ ఖారవేలుని సైన్యాలను సమర్థవంతంగా తిప్పికొట్టడం. అసలు ఈ యుద్ధాల వెనక ఉన్న కారణం ఏంతో తెలుసా? ఇది కేవలం మట్టి కోసం, భూభాగం కోసం జరిగిన పోరాటం కాదు. అపారమైన సంపదను సృష్టించే తూర్పుతీర ఓడరేవులు, కృష్ణాగోదావరి పరివాహక ప్రాంతాలు, అలాగే సింహళం, సువర్ణ ద్వీపాలతో సాగే లాభదాయకమైన వ్యాపార ఆధిపత్యం, వీటికోసం రెండు మహాశక్తుల మధ్య జరిగిన అతిపెద్ద ఆర్థిక యుద్ధమిది. మా సామ్రాజ్య సంపదను రక్షించుకోవడమే అప్పుడు మా ముందున్న ఏకైక లక్ష్యం. క్రీస్తుపూర్వం 1801 నాటి ఉద్రిక్త పరిస్థితులను ఒక్కసారి ఊహించుకోండి. కళింగరాజైన ఖారవేలుని సైన్యాలు ఏకంగా కన్నబెన్న నది వరకు దూసుకువచ్చి మా ముషిక నగరాన్ని భయాందోళనలకు గురిచేశాయి. కాని ఊరుకుంటామా? మా అజేయమైన సైన్యం ఆ దండయాత్రను తిప్పికొట్టడమే కాకుండా శాతవాహన జెండాను తూర్పు దిశగా సగర్వంగా ఎగురవేసింది. అదొక చారిత్రక విజయం. ఇప్పుడొక ఆసక్తికరమైన విషయం చూద్దాం. చరిత్ర పుటల్లో దాగిన నిజాలు ఎలా బయటపడతాయో ఇది అద్భుతంగా వివరిస్తుంది. ఖారవేలుని హతిగుంప శాసనం మాపై దాడి గురించి చాలా గొప్పగా చెబుతుంది, కాని గెలిచినట్లు ఎక్కడా ప్రకటించలేదు. ఎందుకంటే వారు గెలవలేదు కాబట్టి. అదే సమయంలో బౌద్ధ గ్రంథమైన చుళ్ళకళింగ జాతకం నా భర్త సాధించిన విజయాన్ని స్పష్టంగా నమోదు చేసింది. ఆయన నిర్ణయాత్మక విజయానికి ఇంతకంటే తిరుగులేని సాక్ష్యం ఏముంటుంది చెప్పండి? 4వ భాగం, అశ్వమేధాలు, మా రాజ్య సంపద. ఆ మహాయుద్ధాలు, విజయాల తరువాత
మా సామ్రాజ్యంలో ఒక సువర్ణ యుగం ప్రారంభమైంది. 18 ఏళ్ల పాలనలో మేం నిర్వహించిన వేద క్రతువుల జాబితా చూస్తే మీకే అర్థమవుతుంది. 2 అశ్వమేధాలు, 1 రాజసూయం, ఇంకా ఎన్నో మహాయజ్ఞాలు మేము కన్నుల పండువగా నిర్వహించాము. విశేషం ఏమిటంటే, మా అశ్వమేధ యాగం సందర్భంగా ముద్రించిన ఒక నాణ్యం ఇటీవల పూణే సమీపంలో బయటపడటం నాటి మా వైభవాన్ని కళ్లకు కడుతోంది. ఇక ఆ యజ్ఞాల సమయంలో చేసిన దానధర్మాలైతే లెక్కేలేదు. వేలాది గోవులు, లెక్కలేనంత బంగారం, ఎంతో భూమిని బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాము. ఇది మా రాజ్య ఖజానా ఎంత సుసంపన్నంగా ఉందో, నా భర్త పరిపాలన ఎంతటి ఉత్కృష్ట దశకు చేరుకుందో తెలియజేస్తుంది. నిజంగా అదొక అపారమైన ఆధ్యాత్మిక, ఆర్థిక వైభవంతో విలసిలిన కాలం. కాని విధి రాతను ఎవరూ మార్చలేరు కదా. ఈ సువర్ణ అధ్యాయానికి అకస్మాత్తుగా తెరపడింది. నా భర్త అత్యంత చిన్న వయసులోనే మరణించడం నన్ను, నా సామ్రాజ్యాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. దిక్కుతోచని స్థితి. అజేయమైన ఈ సామ్రాజ్యం ముందు ఇప్పుడు ఒకే ఒక పెద్ద ప్రశ్న: పాలకుడు లేని ఈ మహాసామ్రాజ్య భారం మోసేదెవరు? ఆ విషాద సమయంలోనే ఒక అనివార్యమైన కర్తవ్యం నన్ను తట్టిలేపింది. ఇక చివరి అంకం నా రాజప్రతినిధ్యం, ఆ వారసత్వ రక్షణ. ఆ సమయంలో అత్యంత ఆందోళన కలిగించిన విషయం ఏమిటో తెలుసా? కుమార హకుసిరి, శతిశ్రీమత్, కుమార శాతవాహన, వేదాశ్రీ వీరంతా నా కుమారులు. కాని సింహాసనం ఎక్కలేనంత చిన్న వయస్కులు. వారసులు మైనర్గా ఉన్నప్పుడు ఒక మహాపాలకుడు మరణిస్తే ఏ సామ్రాజ్యమైనా ముక్కలైపోయే ప్రమాదముంటుంది కదా. మా వంశం మనుగడ సరిగ్గా ఆ కత్తి అంచున నిలబడింది. ఆ క్లిష్ట సమయంలో కన్నీళ్లను దిగమింగి నేను అసాధారణమైన ధైర్యాన్ని కూడదీసుకోవలసొచ్చింది. నా తండ్రి మహారథి త్రణకాయరు మద్దతుతో ఆ సామ్రాజ్య బాధ్యతలను నా భుజాలపై వేసుకున్నాను. భర్తచాటు భార్యగా ఉన్న నేను రాజప్రతినిధిగా మారి సామ్రాజ్య విచ్ఛిన్నాన్ని అడ్డుకోవడమే కాకుండా అత్యంత సమర్థవంతంగా ఈ రాజ్యాన్ని పాలించాను. నా భర్త వారసత్వాన్ని గుండెలకు హత్తుకొని కాపాడుకున్నాను. నేను నా శాసనాల్లో నన్ను నేను ఎలా వర్ణించుకున్నానో తెలుసా? యజ్ఞాల ధూప సుగంధంతో నిండినదిగా, పవిత్రమైన దీర్ఘవ్రతాలు ఆచరించేదిగా. నాలోని ఈ అపారమైన విశ్వాసమే, భక్తిభావమే నన్ను అంతర్గతంగా ఉక్కులా బలోపేతం చేసింది. అదే నా భర్త సామ్రాజ్యాన్ని ఐక్యంగా ఉంచేలా చేసింది. రాజ్యపాలనలో నేను చూపించిన ఈ అంకితభావమే కదా శాతవాహనుల చరిత్ర నిలబెట్టింది. ఇక చివరగా మిమ్మల్ని ఒక ఆలోచనతో వదిలేస్తాను. 18 ఏళ్లపాటు దక్షిణాపథాన్ని ఏలిన నా భర్త సృష్టించిన ఆ వీర చరిత్ర అంతా ఈరోజు మీకు ఇంత స్పష్టంగా తెలుస్తుందంటే దానికి కారణం ఎవరు? ఆలోచించండి. ఒక రాజప్రతినిధిగా నేను ఆయన వారసత్వాన్ని రక్షించడమే కాకుండా ఆ ఖ్యాతిని ఈ శాసనాల్లో రాళ్లపై చెక్కించి శాశ్వతం చేశాను కాబట్టే కదా. చరిత్రలో ఎవరి పాత్ర ఎంత కీలకమో ఆ చరిత్రను ఎవరు భద్రపరుస్తున్నారో అనేది చాలా ముఖ్యం. మా ఈ చారిత్రక ప్రయాణంలో నాతో పాటు నడిచినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.